శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. 2026 సంవత్సరం ప్రారంభ నెల అయినటువంటి జనవరి నుంచి మీనరాశి వారి యొక్క అదృష్టం కంప్లీట్గా చేంజ్ అవ్వబోతుంది. అయితే ప్రధానంగా మీరు చేయవలసింది ఏంటంటే, మరి ప్రస్తుతం జన్మశనితో ఇబ్బంది పడుతున్నటువంటి మీరు ఒక క్రమశిక్షణగా మీ యొక్క టైం టేబుల్ మార్చుకోవాల్సి ఉంటుంది. అది విద్యార్థి దశలో ఉన్నా, మిడిల్ ఏజ్లో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా సరే, ముందుగా మీరు యాక్టివ్గా, హుషారుగా, ఉత్సాహంగా ఉంటూ సూర్యోదయానికి ముందే లెగిసి మీ శక్తిని బట్టి కనీసం ఒక 20 నిమిషాలన్నా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, దాని నెక్స్ట్ ఏంటంటే చిన్న చిన్న బలహీనతలు లాంటివి, అతిగా నిద్రపోవడం, అతిగా భోంచేయడం, లేదంటే చిన్న చిన్న హ్యాబిట్స్ లాంటివి ఉంటాయి. దాన్ని కంప్లీట్గా మీరు ఈ జనవరి 1వ తారీఖు నుంచి వదులుకుంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ 15వ తారీఖు నాటికల్లా కంప్లీట్గా చేంజ్ అవ్వడం, ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు మీరు జీవితంలో చూడబోతున్నారు. సబ్జెక్టు కండిషన్ ఏంటంటే, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాల్సి ఉంటుంది. అంటే భగవంతుడిచ్చే ఫలితాలు మీరు పొందాలంటే మీరు ప్యూరిఫైగా, కంపల్సరీగా ఒక కడిగిన ముత్యంలా, ఒక దక్షిణావృత శంఖంలా ఉండాలన్నమాట. అప్పుడు మీకు ఆ ఫలితం అందడం జరుగుతుంది. ప్రధానంగా ముందుగా రవి 6వ స్థానాధిపతిగా దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నటువంటి సూర్యభగవానుడు మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఎటువంటి సమస్యనైనా పరిష్కరించడం జరుగుతుంది. వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, కంపల్సరీగా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే 15వ తారీఖు తర్వాత మరి రవి 11వ స్థానంలోకి రావడం వల్ల కంప్లీట్గా ప్రభుత్వ పథకాలు మీకు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ఇంప్రూవ్మెంట్ కానీ రావడం జరుగుతుంటుంది. అంటే 6వ స్థానం అన్నది విజయస్థానం కాబట్టి 6వ స్థానాధిపతి అధిపతిగా రవి మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక రిటర్న్ ఎగ్జామ్ రాసినా, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టినా, ఒక పరుగు పందెం పెట్టినా, దాంట్లో మీరు తప్పకుండా విజయం సాధించి ఏదో ఒక ఆనరబుల్ ఉద్యోగం లాంటిది పొందే అవకాశం ఉంది. అది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వారు అవకాశం ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఈ నెలలో. దాని తర్వాత కుజుడు ధన భాగ్యాధిపతిగా దశమస్థాన సంచారంలో వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారు. మీరు ఒక డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, ఒక మిలిటరీ సెక్యూరిటీలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, క్రీడా రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, కంప్లీట్గా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెట్వర్క్ వర్కౌట్ అవుతాయి. మరి 15 తర్వాత, జనవరి 15 తర్వాత 11వ స్థానంలోకి వస్తున్నటువంటి కుజుడు కూడా కంప్లీట్లోగా మీరు ఒక క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల అన్నదమ్ముల సహకారం లభిస్తూ ఉంటుంది. మెయిన్ ఆదాయం పెరుగుతూ ఉంటుంది, కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుడిగా మీ యొక్క ఆదాయం కూడా పెరగడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఏ ప్రయత్నానికన్నా వారి యొక్క సహకారాలు లభించి ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి కుజుడు మీకు మరి తన యొక్క ఉచ్చస్థితిలో లాభస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా లాభం వస్తుంది. భూముల ద్వారా కూడా మీరు మీ యొక్క ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే శుక్రుడు మీకు తృతీయ అష్టమాధిపతిగా ఆకస్మిక ధనలాభాన్ని, స్త్రీల ద్వారా సహకారాన్ని లభిస్తూ ఉంటుంది. అంటే తృతీయం కాబట్టి అక్కచెల్లెలు, తోడబుట్టిన వాళ్ళు, అష్టమం అవటం వల్ల భార్య బంధువులు సహకరించే అవకాశం ఉంది. బుధుడు సప్తమాధిపతిగా లాభస్థితి కాబట్టి ఆటోమేటిక్గా భార్య సహకారం కానీ మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సహకారం లభించే అవకాశం ఉంది. ఇదంతా 15వ తారీఖు తర్వాత అనూహ్యంగా మీ లాభం జరుగుతూ ఉంటుంది. మరి 15కు ముందు బుధుడు దశమస్థానంలో కొత్త వ్యాపార అవకాశాలు ఇస్తాయి. అంటే ఇవన్నీ కూడా మీకు రాశిలో ఉన్నటువంటి శనిగ్రహాన్ని మీరు పక్కన పెట్టవలసి ఉంటుంది. అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహాన్ని కూడా, అంటే మీకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ అవసరానికి మిమ్మల్ని ఉపయోగించుకునేవాళ్ళు, వాళ్ళ అవసరాలకి మీతో ధనం ఖర్చు పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేయడం, ఇవన్నీ కూడా రాహుని కూడా తప్పించాలంటే మీ యొక్క చుట్టూ తిరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ కొంతమంది మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. వాళ్ళని పక్కన పెట్టినప్పుడు ఈ ఫలితాలన్నీ మీకు అంతే. పైపెచ్చు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహం ప్రస్తుతం వక్రక్రమణంలో 7వ స్థానం నుంచి 10వ స్థానాన్ని చూడటం,
అలాగే రాశి ఉన్నట్టు శని భగవానుడు దశమ దృష్టితో ఈ దశమ భావాన్ని వీక్షించడం వలన కంప్లీట్గా ఈ ఫలితాలన్నీ మీకు రాబోతున్నాయి. అయితే దీనికి మీ యొక్క ప్రయత్నం అన్నది తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. మిగతా వారికన్నా ఎక్కువ కష్టపడడం వల్ల మీ యొక్క కృషికి తగిన ఫలితం ఈ సంవత్సరంలో ఈ నెలలో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ నెల నుంచి ఒక విధంగా మిమ్మల్ని మీరు గౌరవప్రదంగా హోదాగా జీవించే అవకాశం రావడం జరుగుతుంది. బట్ ఈ ప్రయత్నంలో మీరు కంపల్సరిగా మరి ఈ శని భగవానుడికి ఈ నెలలో ఒకసారన్నా మంచి రోజు చూసి తైలాభిషేకం అది జరిపించుకొని అదే సమయంలో శివుడికి కూడా రుద్రాభిషేకం జరిపించుకోవడం వల్ల కంప్లీట్గా మీ జీవితంలో లైఫ్లో చేంజ్ అన్నది రాబోతుంది. జనవరి నెలలో ప్రధానంగా ఏంటంటే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డేస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ డేస్లో ఆ విధి విధానంగా ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే జీవితంలో కొన్ని మలుపులు రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా మనకి ఈ డిసెంబర్ 30వ తారీఖున మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువుని సందర్శించినంత పుణ్యఫలం దక్కుతూ ఉంటుంది. ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు ఈ డిసెంబర్ 30వ తారీఖున ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరి ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మీకున్నటువంటి సమస్త ఈతి బాధలు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వీలైతే ఆ రోజు చాలా పవిత్రంగా ఉంటూ విష్ణు సహస్రనామాన్ని కానీ గోవిందనామాలను కానీ వినటం ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. అలాగే జనవరి 31 అంటే ఇది డిసెంబర్ 30, జనవరి 31న శని త్రయోదశి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే ఎక్కువ ఫలితం మీరు పొందుతారు. అదే రోజు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి కూడా మరి అభిషేకం చేయించుకోవడం వల్ల కంప్లీట్గా ఆ శుభ ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా జనవరి 25వ తారీఖున రథసప్తమి రాబోతుంది. ఆ రోజు మీకు ఉన్న ఆచారం ప్రకారం మీ గ్రామ ఆచార ప్రకారం సూర్యదేవుణ్ణి మరి పాయసం తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక పూర్వకాలం ఆచరిస్తున్నటువంటి గొప్ప రెమెడీ ఏంటంటే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 17వ తారీఖున ముక్కనుమ అని వస్తూ ఉంటుంది. ఆ ముక్కనుమ రోజు ఎవరు ఇల్లు కదలకుండా ఊళ్ళకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. అంటే పూర్వకాలంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ రోజు ఈ బొమ్మల కొలువు అంటే మీ దగ్గర ఉన్నటువంటి బొమ్మలతో ఒక అలంకారంగా స్టాండ్ లాగా ఈ బొమ్మల కొలువు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో రాధాకృష్ణులు, శివపార్వతులు అనేక రకాల బొమ్మల్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. ఈ బొమ్మల కొలువు మీరు ఏర్పాటు చేయడం వల్ల కానీ ఎవరన్నా ఏర్పాటు చేస్తే ఆ బొమ్మల కొలువు సందర్శించి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ వాయినం అది స్వీకరించడం వల్ల 2 ప్రధాన సమస్యలు సాల్వ్ అవుతాయి. ఒకటేంటంటే వివాహం కాని ఆడపిల్లలు ఈ బొమ్మల కొలువు పెట్టినా దర్శించినా తొందరగా వివాహం జరుగుతుంది. అలాగే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే మీ గ్రామంలో మీ పట్టణంలో ఒక్కసారి ఈ బొమ్మల కొలువుని సందర్శించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం వల్ల కొన్ని అంటే ఇవి పురాతనంగా వస్తున్నటువంటి ఆచారాలు కాలగమనంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ప్రధానంగా ఈ జనవరి 15 నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దీక్ష తీసుకొని ఒక సంకల్పం చేసుకొని ఒక భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధించడం వల్ల నమ్మడం వల్ల ఆ ఫలితం కూడా మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ ఆచారాలు వ్యవహారాలు పాటించడం ఏదైనా ఎవరిదైనా ఆంగ్ల సంవత్సరాది
కొత్తగా ప్రారంభమవుతుంది కాబట్టి కొన్ని కొత్త అలవాట్లు చేసుకుంటే జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.